అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మరి షర్మిల ఏ టైంకి అక్కడికి చేరుకుంటారు? సో షర్మిలతో పాటు ఎంతమంది నాయకులు ఉండే అవకాశం ఉంది? అంటే ప్రస్తుతానికి ఆంధ్రరత్న భవన్లో ఆవిడతో రాత్రి నుంచి కూడా చాలా మంది కాంగ్రెస్ నేతలు అయితే షర్మిలతో పాటు రాత్రి నుంచి ఆంధ్రరత్న భవన్లోనే బస్ చేసినట్టు కూడా మన దగ్గర వీడియోస్ కూడా చూస్తూ ఉన్నాము. అయితే ఆంతో పాటు బయట నుంచి వస్తున్నటువంటి ఎవరైతే కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చాలా వరకు కూడా రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు రాత్రి నుంచి కూడా వాళ్ళ హౌస్ అరెస్టులు చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. మరో పక్క నుంచి కాంగ్రెస్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీళ్ళ మాత్రం పోలీసులు ఏదైతే ఈ ఆంధ్రరత్న భవన్ ఎంట్రన్స్ ఉంటుందో ఆ దారి వద్ద భారీ గేట్స్ పెట్టారు. అక్కడ నుంచి ఎవరన్నా అనుమతి లేకుండా లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తే కనుక వాళ్ళని అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆంధ్రరత్న భవన్ దగ్గర కూడా పోలీసులు ఎవరూ రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రరత్న భవన్ దగ్గర కనుక పెద్ద ఎత్తున జనం గుమ్ము కూడితే కనుక మళ్ళీ వాళ్ళందరూ కూడా ఒకేసారిగా ఈ పోలీసులు చాదను కూడా ఛేదించుకుని ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, కంట్రోల్ చేయని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆంధ్రరత్న భవన్ వద్దకు వస్తున్నటువంటి ఎవరైతే ఈ కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని పూర్తి స్థాయిలో ముందుగానే అడ్డుకుని దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తరలిస్తూ వస్తున్నారు. అయితే షర్మిలతో పాటు కొంతమంది నేతలు మాత్రం సీనియర్ నేతలు కావచ్చు, కొంతమంది నేతలు కాంగ్రెస్ నేతలు కావచ్చు, వీళ్ళందరూ షర్మిలతో పాటు రాత్రి నుంచి బస్ చేసి కాంగ్రెస్ ఆంధ్రరత్న భవన్ లోపలే వాళ్ళు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఏంటంటే షర్మిల బయటకు వస్తే కనుక వాళ్ళు కూడా ఆమెతో పాటు బయటకు వస్తారు. పోలీసులు సాధన కూడా ఆవిడ ఛేదించుకుని ముందుకెళ్లే తీరుతాం అంటున్నారు. ముందుకు వస్తే కనుక అంటే మొదటి నుంచి చెప్తున్న ప్రకారం అరెస్ట్ చేస్తాము, సంబంధించి సెక్షన్లతో పాటు అరెస్ట్ చేస్తాము అని చెప్పని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడమే కన్నా గతంలో కూడా ఈ చలో సెక్రటరియట్ కార్యక్రమానికి అనుమతి కూడా నిరాకరించిన నేపథ్యం చూస్తున్నాం. అయితే షర్మిల కొద్దిసేపట్లోనే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆవిడ వచ్చిన తర్వాత ముందుకు వస్తారా, లేదు అంటే కనుక పోలీసులు సాధన చేతుకు ముందుకు వస్తారా, లేదు అంటే కనుక ఆంధ్రరత్న భవన్లోనే ఆవిడ మీడియాతో మాట్లాడతారా ఏంటి అనేది వేసి చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రతిభ శ్రీనివాస్, మనం లైవ్ విజువల్స్ లో కానీ చూస్తూ ఉన్నాం కదా, అక్కడ పోలీసులకి కాంగ్రెస్ నాయకులకి మధ్య అయితే తోపులాట జరిగింది. ఎవరికైనా గాయాలు అవ్వడం అలాంటిది ఏదైనా జరిగిందా? చిన్న స్వల్ప గాయాలు అయితే ఉన్నాయి. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తున్న క్రమంలో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని అని చెప్పని వాళ్ళు దాన్ని నియంత్రించేదానికి ప్రయత్నం చేశారు కాంగ్రెస్ నేతలు. అయితే ఇప్పుడు గిడుగు రుద్రరాజు మొన్నటిదాకా ఏపీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి, ఇప్పుడు ఏఐసీసీ మెంబర్ ఉన్నటువంటి ఆయన ప్రచారకర్తగా ఉన్నటువంటి గిడుగు రుద్రరాజును కూడా అరెస్ట్ చేశారు. గిడుగు రుద్రరాజును కూడా వెంటనే విడుదల చేయాలంటూ కూడా షర్మిల ఇప్పటికే ట్విట్టర్లో కూడా పోస్టును కూడా చేయడం చూసాం. అయితే గిడుగు రుద్రరాజుని అరెస్ట్ చేసిన క్రమంలో కావచ్చు, అప్పుడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకోవడం, వాళ్ళందరూ కూడా పోలీసులకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ముఖ్యమంత్రి జగన్ కి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. పోలీసులు ఇన్ని అక్రమ అరెస్టులతో అరికట్టలేరు, ఉద్యమాలను అరికట్టలేరు అంటూ కూడా నినాదాలు చేయడం చూసాము. గిడుగు రుద్రరాజుని వెంటనే విడుదల చేయాలంటూ కూడా షర్మిల చెప్పినటువంటి ఎక్స్ లో ఆవిడ పోస్ట్ కూడా చేయడం చూసాము. అయితే ఎన్ని అరెస్టులు చేసినప్పుడు కూడా, ఎంతమందిని నియంత్రించినప్పుడు కూడా కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లోనూ చలో సెక్రటరియట్ కార్యక్రమం చేసి తీరుతామని చెప్తూ ఉన్నారు. అయితే కాంగ్రెస్ నేతలందరూ ఇక్కడ ఆంధ్రరత్న భవన్కే చేరుకుంటున్నారా, లేదంటే పలు మార్గాల నుంచి సెక్రటరియట్ వెళ్ళేటువంటి ప్రయత్నాలు కూడా కొంతమంది చేస్తూ ఉన్నారా అని చెప్పి అన్ని ప్రధాన కూడళ్ల దగ్గర పోలీసులు కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఏంటంటే షర్మిలాకి సంబంధించి ఏదైతే ఏపీసీసీ ఆవిడ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అవడమే కాకుండా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి. అయితే ప్రతి కార్యక్రమంలో కూడా ఎక్కడో చోట ఆవిడకి వ్యతిరేకత కనిపిస్తూనే ఉంది. అదే నేపథ్యంలోనే ఏపీసీసీ అధ్యక్షులుగా ఆవిడ చేపట్టినటువంటి చలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని కూడా పోలీసులు భగ్నం చేసేటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు కూడా ఆవిడ ఛేదించుకుని ముందుకెళ్తాం అని చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఇక్కడ చేరుకుంటున్నారో వాళ్ళందరినీ అడ్డుకుని ఏర్పాటు చేసిన వాహనాల్లో వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ తరలించే క్రమంలో ఎవరైతే దాన్ని ఏతరిస్తే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి చిన్న స్వల్ప గాయాలు కూడా అవుతున్నాయి. ఉదయం గిడుగు రుద్రరాజుని అరెస్ట్ చేసేటువంటి క్రమంలో మాత్రం పెద్ద ఎత్తున గలాటా జరిగిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున తోపులాట కూడా జరిగింది. అప్పుడు చాలా మందికి పోలీసులు బలవంతంగా వాళ్ళని విడిచికెళ్లే టైంలో చిన్న స్వల్ప గాయాలు కూడా అయినట్టు తెలుస్తూ ఉంది.